పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం మరొకసారి చదువుదాం. లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన అడిగాను. కాబట్టి శిష్యులు ప్రార్థన చేయడం మాకు నేర్పించు అని అడుగుతూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన బాధ్యత లేదా అతి ప్రాముఖ్యమైన పని ఏదైనా ఉంది అంటే ప్రార్థించుట అనగా నిన్ను సృజించిన దేవునితో మాట్లాడుట అని మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రార్థన చేసే విధానాల గురించి మనం ధ్యానిస్తూ వెళ్తున్నాం. ప్రార్థనకు ఏమి ఆటంకాలని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ దినమున ప్రార్థన చేసే విధానంలో ఇంకొన్ని విధానాలని వాక్యానుసారంగా మనము ధ్యానించి ముందుకు వెళ్దాం. మరి రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనము చదువుకుందాం. 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయడంలో మరి యొక్క ప్రాముఖ్యమైన విధానం ఏంటంటే దేవుడే చెప్తున్నాడు, నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. తగ్గించుకొని ప్రార్థన చేయుట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే హెచ్చించుకొని ప్రార్థన చేస్తారు. హెచ్చించుకొని ప్రార్థన చేయుట ఏంటంటే వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళ ప్రార్థన వాళ్ళు దేవునికి ఆజ్ఞ ఇస్తున్నట్లు, దేవుడు వీళ్ళు చెప్పేది విని చేయాలన్నట్లు వాళ్ళు ప్రార్థన చేస్తారు. దేవుణ్ణి మనము కమాండ్ చేసేంత, కంట్రోల్ చేసేంత గొప్పవాళ్ళం కాదు. ఆయన ముందు మనము పురుగు వంటి వాళ్ళు. మనం ఎవరు అనేది మనము తెలుసుకొని తగ్గించుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని ప్రశ్నించే స్థితిలో మనం లేము. కాబట్టి తగ్గించుకొని ప్రార్థన చేయాలంట. దేవుని వాక్యం చెప్తుంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. 5:2లో దేవుని వాక్యం చెప్తుంది, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన మనకు తండ్రిగా నిలబడున్నాడు. మనం ఆయన బిడ్డలుగా ఉన్నాము. ఎంతైనా కూడా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. తగ్గించుకొని ప్రార్థన చేయాలి. సిద్ధపాటు కలిగి ప్రార్థన చేయాలి. నేను సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడడానికి మోకరిల్లుతున్నాను అని ఎరిగి అనాలోచిత మాటలు పలకూడదు. ఏదో నోటికొచ్చిన మాటలు పలుకుతుంటారు కొంతమంది ప్రార్థనలో. బహు జాగ్రత్తగా. ఇప్పుడు మనము ఒక గొప్ప వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాము. ఏమి మాట్లాడాలనేది ఆల్రెడీ మనము పేపర్లో రాసుకొని పోతాం. బహు జాగ్రత్తగా ఆ విషయాలే ఆడ చెప్తాం. లేదు, ముందుగానే ప్రిపేర్ అవుతాం ఏ విధంగా మాట్లాడాలి అని చెప్పి. మరి ఒక లోక సంబంధమైన వ్యక్తిని కలవడానికే ఇంత జాగ్రత్తగా ముందు ప్రిపరేషను ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు ఎంత సిద్ధపాటుతో నువ్వు దేవుని యొద్ద మోకరిల్లాలి, ఎంత జాగ్రత్తగా భయభక్తితో ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. అట్టి తగ్గింపు మనలో ఉన్నప్పుడే మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో 66:2 అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వాన్నే నేను దృష్టించుచున్నాను. కాబట్టి
ఎవరు దీనత్వం కలిగి తగ్గించుకొని దేవుని మాట విని వణుకుచు భయభక్తులతో ప్రార్థన చేస్తారో దేవుడు అట్టివాని మీద దృష్టి ఉంచుతాడు. అట్టివాని వైపు దృష్టి ఉంచుతాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక పరిసయుడు సుంకరి ప్రార్థన చేస్తుంటాడు. పరిసయుడు అంటాడు, మరి లూకా సువార్త 18వ అధ్యాయం 11, 12లో పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఇతర మనుషుల వలె సుంకరు వలె నేను లేనయ్యా. వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, దశమ భాగాలు నేను ఇస్తున్నాను అంటూ ప్రార్థన చేస్తున్నాడు. అతిశయపడుతున్నాడు. వాక్యం అంతా తెలుసు, వాక్యాన్ని బోధించే స్థితిలో ఆయన ఉన్నాడు. కానీ అతను తన గురించి తను అతిశయపడుతూ తగ్గింపు లేకుండా ప్రార్థన చేస్తున్నాడు. కానీ సుంకరి ప్రార్థన ఎలా ఉండింది? ఒకే ఒక మాట చెప్తున్నాడు, దేవా, పాపినైన నన్ను కరుణించు, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు నాయనా. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డాడు? సుంకరి నీతిమంతులుగా తీర్చబడ్డాడట. పరిసయ్యుని యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించలేదు. గర్వంతో అతిశయముతో చేసే ప్రార్థనలు దేవుని ఎదుగు ఎప్పుడు చేరం. మనము తగ్గించుకోవాలి. మనం ఎవరై ఉన్నామో గ్రహించాలి. మనం ఏ స్థితిలో ఉండగా ప్రభువు మనం రక్షించారో ఎరగాలి. అట్టి తగ్గింపులో నుంచి వచ్చే ప్రార్థనే హృదయపూర్వకమైన ప్రార్థనగా ఉంటుంది. నువ్వు హృదయపూర్వకంగా దేవుని చిత్తానుసారంగా ప్రార్థించాలంటే నువ్వు ఎవరై ఉన్నావు ఎరిగి ఎవరి దగ్గర ప్రార్థించడానికి వచ్చావో గ్రహించి దానికి తగిన విధంగా ప్రార్థన చేస్తావు. అట్టి ప్రార్థనని దేవుడు అంగీకరించి దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తాడు. అంతేకాని దేవుని నీ సొత్తు అన్నట్టు, నీ సొంతం అన్నట్లు మనం ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క జవాబు దేవుడు నీకు ఇచ్చేంత వరకు ఎదురు చూడకుండా, కనిపెట్టకుండా మన ప్రార్థనలు ఉంటూ ఉన్నాయంటే దేవుడు వాటికి జవాబు ఇవ్వడు. కాబట్టి తగ్గింపుతో కూడిన ప్రార్థనగా మన ప్రార్థనలు ఉండాలి. రెండవదిగా ఆ 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో ఇంకొక మాట రాయబడింది. అది ఏం చెప్తుందంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గాలు విడిచిపెట్టాలి. చెడు మార్గాలు విడవకుండా ప్రార్థన చేస్తుంటారు చాలా మంది. చెడు మార్గంలో, చెడు జీవితంలో లేదా పాపములో నివసిస్తూ పాపానుసారమైన క్రియలు చేస్తూ లోక ప్రకారంగా జీవిస్తూ మేమెంత ప్రార్థన చేస్తున్నా దేవుడు మాకు జవాబు ఇవ్వలేదు పాస్టర్ గారు. మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసే ముందు నువ్వు చెడు మార్గాలు విడిచిపెడుతున్నావా? పాపమును విడిచి ప్రార్థన చేయాలంట. తగ్గించుకునే ప్రార్థన ఒకటైతే, రెండోది పాపము విడిచిపెట్టాలి. దేవుడు ఏమంటున్నాడు? చెడు మార్గాలు విడిచినడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని మొట్టమొదటి దేవుడు ఏం చేస్తాడు? పాపాన్ని క్షమిస్తాడంట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము పాపములో నివసిస్తూ ప్రార్థన చేయలేం. పాపములో ఉంటూ చేసే ప్రార్థన అది ముఖస్తుతి ప్రార్థన లేదా నోటితో చేసే ప్రార్థన. అది హృదయంలో నుంచి రాదు. ఎందుకంటే హృదయం నిండా పాపం ఉంటుంది కనుక అది నోటి నుంచి వచ్చే ప్రార్థన మటుకే. ఎవరైతే ప్రభు యొద్దకు వచ్చి పశ్చాత్తాపడతాడో, చెడు మార్గాలు విడిచిపెడతాడో అతనికి హృదయంలో నుంచి ప్రార్థన వస్తుంది. కీర్తనల గ్రంథం మరి 66వ కీర్తన 18వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అంట. కాబట్టి హృదయం అంతా పాపం పెట్టుకొని పాపపు క్రియలను విడిచిపెట్టకుండా మనము ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థన జవాబిచ్చాడు అంటే ఖచ్చితంగా పాప జీవితం జీవిస్తుంటే వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. ఆ విధంగా జవాబులు వచ్చినాయి అనంటే అది
నీ ప్రార్థనకు ఇంకొకడు ఆమెనని చెప్పుంటాడు. ఎవడంటే దుష్టుడు. ఎందుకంటే వాడి మార్గంలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి వాడు కూడా ఆమెనని చెప్తాడు. దుష్టుడు కూడా ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. లోకపరంగా, ఆత్మపరంగా కాదు, దేవుని చిత్తానుసారంగా కాదు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. యేసు ప్రభువును కూడా ఏమంటున్నాడు సాతాను శోధించేటప్పుడు, నువ్వు నన్ను మొక్కు, నేను భూమి మీద ఉన్న సమస్తం నేను నీకు ఇస్తా. నాకు మొక్కితే. మనుషులు అనుకుంటారు భూ సంబంధమైన ఆశీర్వాదాలు మట్టుకే దేవుని ఆశీర్వాదాలు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడిచ్చే ఆశీర్వాదాల్లో ఒక భాగం, కానీ దేవుడిచ్చే నిజమైన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైనవి. అది నీ రక్షణ, నీ సమాధానము, నీ ఆత్మలో ఆనందము, నీ కుటుంబము రక్షించబడి దేవునిలో ఉండడము. ఆ తర్వాత దేవుడు నీకు అవసరమైనటువంటి భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు. కానీ దేవుని ఆశీర్వాదాలు మొట్టమొదటి ఆత్మ సంబంధమైనవి. భూ సంబంధమైన దీవెనలు మనం పొందుకుంటూ, ఇది దేవుడు నేను ఎట్ట ఉండి నేను ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు ఇచ్చేశాడు అని చెప్పేసి అనుకుంటే అది దేవుని నుంచి వచ్చినవి కాదు. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు పరీక్షించుకోవాలి. నేను పాపమును విడిచిపెట్టానా, పాపమును విడిచి ప్రార్థన చేస్తున్నానా? చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దేవుడు చాలా స్పష్టంగా ఏం చెప్తాడంటే, రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవా హస్తం కూర్చకాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. కాబట్టి పాపములో ఉంటూ ప్రార్థన చేస్తే దేవుడు వినడు. అది చాలా స్పష్టమైనటువంటి దేవుని జవాబు. పాపంలో ఉంటూ ప్రార్థన చేయడం, పాపంలో ఉంటూ దేవుని యొద్ద నుంచి జవాబులు కోరుకోవడం, దేవుడు ఎప్పటికీ దాన్ని వినడు. మనము తగ్గించుకోవాలి. రెండవదిగా పాపమును విడిచిపెట్టాలి. ఇవి రెండు మనము చేయగలిగినప్పుడే దేవుని యొద్ద నుంచి మన ప్రార్థనలకు జవాబులు దొరుకుతాయి. అందుకే వాక్యం చెప్పేది సామెతలు 23:13లో, అతిక్రమములు దాచిపెట్టుకునివాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం వస్తాయి. దేవుడు కనికరం పడతాడు. నా బిడ్డ నా ఎద్దుకు వచ్చి ఒప్పుకునింది, విడిచిపెడుతున్నాడు అని దేవుడు క్షమించి మన ప్రార్థనకు జవాబిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాతగా మరి ఒక ప్రార్థన మనం చదువుదాం. మరి మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి పేతురు 4వ అధ్యాయము 7వ వచనం మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, అన్నిటి అంతం సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు స్వస్థ బుద్ధి, మెలకువ, ఇవి చాలా ముఖ్యం. ప్రార్థన చేసేటప్పుడు స్వస్థ బుద్ధి కలిగి మెలకువతో ప్రార్థన చేయాలి. స్వస్థ బుద్ధి కలిగి ఉండడం అంటే ఏంటి? మెలకువ కలిగి ఉండడం అంటే ఏంటి? అంటే ప్రార్థన చేసే వాళ్ళే మెలకువ కలిగి ఉంటారా? స్వస్థ బుద్ధి కలిగి మెలకువగా ఉండడం అంటే పరిస్థితులను గ్రహిస్తూ మనము ఎదుర్కొంటున్నటువంటి శోధన లేకపోతే సమస్యలు ఏ విధంగా మనము శోధించబడుతున్నాం, ఎందువలన ఈ పరిస్థితులు వచ్చినాయి అని గ్రహించి మెలకువతో ప్రార్థన చేయడం, వాటి నుంచి తప్పించబడే విధంగా జ్ఞానం కలిగి ప్రార్థన చేయడం. అజ్ఞానంగా చేసే ప్రార్థనలు ఉంటాయి. కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే బట్టిన ప్రార్థనలు. ప్రతిరోజు ప్రార్థన అనగానే బట్టి కట అని ఆ బట్టితో నేర్చుకున్నదే ఆమేన్ అని చెప్పేసి అంటారు. బట్టిన ప్రార్థనలకు జవాబులు రావు. స్వస్థ బుద్ధి, పరిస్థితులు, ఈరోజు మేము ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటి, ఒకవేళ ఆ పరిస్థితులకు కారణం ఏంటి, ఏది కారణం, మేము ఈ పరిస్థితులు బయటికి రావాలంటే ఏం చేయాలా, వీటన్నిటి గురించి ఆలోచిస్తూ దేవుని జ్ఞానం కోరుకుంటూ, అలాగే మరి ఈ లోక పరిస్థితులు, ఈ దేశ పరిస్థితులు,
ఇవన్నీ కూడా మనం ఆలోచించి జ్ఞానం కలిగి ప్రార్థన చేయడమే స్వస్థ బుద్ధి కలిగి మెలకువతో చేసే ప్రార్థన. లూకా సువార్త 21వ అధ్యాయంలో మనం వెళ్తే, లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ. కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టకు శక్తి గల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. హల్లెలూయా. కాబట్టి మీరు జరగబో వీటినల్లా అంటే చూడండి, ఇప్పుడు చాలా భయంకరమైనటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. వీటన్నిటి నుంచి జ్ఞానం కలిగి నువ్వు ముందుగా తప్పించుకోవాలంటే నీ కొరకు, మరి నీ భర్త, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు పరిస్థితులు గ్రహించి ఏ విధంగా వారు తప్పించబడాలి, ఏ విధంగా వాళ్ళు, మన పిల్లలు వయసుకు తగ్గట్టు ఏ ఏ పరిస్థితులు వాళ్ళు సంచరిస్తున్నారు, ఏం కథ, మరి నా భర్త ఎలా ఉంటున్నాడు, నా భార్య ఎలా ఉంది, మరి నా కుటుంబ సభ్యులంతా ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా ఆలోచించి జ్ఞానముతో చేసే ప్రార్థనే మెలకువగలిగిన ప్రార్థన. అట్టి ప్రార్థన లేదనుకోండి, ఎట్లుంటుందంటే కప్పు పైన ఉన్నటువంటి సీలింగ్ లేనటువంటి ఇల్లులా ఉంటుంది. సమస్యలన్నీ వాళ్ళ నెత్తి మీద పడి ఉంటాయి. వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు సమస్యలు. ఎందుకంటే ఒకటి, వాళ్ళు ప్రార్థన చేయరు. రెండవది ఏంటంటే జ్ఞానం లేనటువంటి మొక్కుబడి ప్రార్థన, ఆల్రెడీ ప్రిపేర్ అయిన ప్రార్థన. జ్ఞానము కలిగి మెలకువతో మనం స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేసినప్పుడే దేవుని యొక్క కంచె కాపుదల మన కుటుంబానికి ఉంటుంది. కాబట్టి స్వస్థ బుద్ధి కలిగి మెలకువతో ప్రార్థన చేస్తే జరగబోవు వీటినెల్లా తప్పించుకుంటారంట. అట్టి ప్రార్థనలు ఎవరు చేయరు? చూడండి, 34వ వచనం చెప్తుంది, లూకా 21:34లో, మీ హృదయములో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అనేకుల హృదయాలు ఎట్లున్నాయంటే తిండి మీద, మత్తు మీద, ఐహిక విచారాల మీద, ఎంతసేపు లోక సంబంధమైన ఆలోచనలు, వాటి గురించే టైం వృధా చేస్తుంటారు. తిండి, మత్తు అనగా అదొక రకమైనటువంటి భూ సంబంధమైనటువంటి మైకంలో, లేదా లోకానుసారమైనటువంటి అడిక్షన్స్, మరి వీటిలో బానిసలైపోయి ఉంటారు అన్నమాట. బానిసలైపోయి జరుగుతున్న పరిస్థితులు ఆలోచించకుండా అజ్ఞానంగా జీవిస్తారు. స్వస్థ బుద్ధి ఉండదు, మెలకువ ఉండదు. వాళ్ళ కుటుంబం మీద సమస్యలు సడన్ గా వచ్చేస్తాయి. శోధనలు, ఇబ్బందులు సడన్ గా వాళ్ళ కుటుంబంలో జరుగుతుంటాయి. అప్పుడు మేము దేవునికి ప్రార్థన చేస్తున్నామే, ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేస్తాం. ఎట్లాంటి ప్రార్థన చేస్తున్నాం? ప్రాక్టీస్ చేసిన ప్రార్థన, నేర్చుకున్న ప్రార్థన. జ్ఞానం కలిగి మనం ప్రార్థన చేయాలి. మన బిడ్డలకి ప్రార్థన చేయడం నేర్పించినప్పుడే మనం అన్నిటి నుంచి తప్పించబడతాం. హల్లెలూయా. అదేవిధంగా ఇంకొక ప్రార్థన విధానాన్ని కూడా మనము చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియాయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన. హల్లెలూయా. ఇది ఏంటంటే మనము కుటుంబంగా ప్రార్థిస్తున్నప్పుడు, సంఘంగా ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనలందరికీ ఒకే మనసు, ఒక అంశం కోసం భారం కలిగి ప్రార్థన చేయాలి. అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనము మనసు పెట్టి ఎడతెగక ప్రార్థన చేయాలి. అంటే నువ్వు జవాబు పొందుకునేంత వరకు ప్రార్థన చేయడం, జవాబు నీకు వచ్చేంత వరకు. చాలా మంది ప్రార్థనలు ఎట్లుంటాయంటే, నేను ప్రార్థన చేశాను, మరి జవాబు రాలేదు కాబట్టి ప్రార్థించడం మానేశాను, ప్రార్థన చేయడం నాకు ఇష్టం లేదు. ఎవరికి సమస్య? దేవునికి సమస్య కాదు. ప్రార్థన చేయడం మానివేయడం వల్ల నీకే సమస్య.
ప్రార్థించడానికి ఆసక్తి లేనందువల్ల నువ్వే సమస్యలు కూరుకుంటావు. జవాబు పొందేంత వరకు ఎడతెగక ప్రార్థన చేయాలంట. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలోకి మనం వెళ్తే మరి పేతురుని చెరసాలలో బంధించినప్పుడు సంఘం ఏం చేసిందంట? 5వ వచనం చెప్తుంది. అపోస్తుల కార్యం 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచూ ఉండెను. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు ప్రార్థన చేశారు? ఆ సమస్య తీరేంత వరకు, ఆ సమస్య నుంచి పేతురు బయటికి వచ్చేంత వరకు. అప్పుడు ఏం జరిగింది? 12వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతను చూసి విభ్రాంతి నొందారంట. కాబట్టి వీళ్ళు చేసే ఎడతెగని ప్రార్థన వల్ల ఏమైంది? చెరసాల నుంచి పేతురుని దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు దూతను పంపించి. ఆ గొప్ప మేలు చేసి పేతురుని తీసుకొచ్చి వాళ్ళ ముందు నిలబెట్టాడంట. మనం కూడా మన జవాబు పొందుకునేంత వరకు, మనం దేని గురించి ప్రార్థిస్తున్నామో అది, ఆ యొక్క మేలు ఎప్పుడు చేయాలో దేవునికి తెలుసు, ఆ కార్యం ఎప్పుడు చేయాలో దేవునికి తెలుసు. అది నువ్వు పొందుకునేంత వరకు నువ్వు ప్రార్థన వదిలిపెట్టకూడదు, నువ్వు ప్రార్థన ఆపకూడదు. ఏక మనసుతో ఎడతెగకుండా చేసే ప్రార్థన మన ప్రార్థన ఉండాలి. కాబట్టి నేను ప్రార్థన చేశాను ఆపేశాను అనే విధమైనటువంటి ప్రార్థనల వల్ల ఎప్పుడు కూడా జవాబులు దొరకవు. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఈ ప్రార్థన గురించి యేసు ప్రభు చెప్తాడు. లూకా సువార్త 18:7-8 వచనాల్లో, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడంట. హల్లెలూయా. కాబట్టి రాత్రి ప్రగళ్ళు మీరు ఏ విషయం కొరకు ప్రార్థిస్తున్నారో అదే అంశం దాన్ని ఎత్తిపట్టి, ప్రభువా ఈ విషయంలో నాకు నీ యొక్క నడిపింపు కావాలి, నీ సహాయం కావాలి, నీ చిత్తం నాకు బయలుపరచు, లేకపోతే ఈ విషయంలో నాకు విడుదలివ్వు, మా కుటుంబానికి విడుదలివ్వు. మేలు పొందుకునేంత వరకు ప్రార్థన ఆగకూడదు. దేవుని దగ్గర నుంచి జవాబు పొందేంత వరకు మరి కొన్నిసార్లు దినాల్లో దేవుడు జవాబు ఇవ్వచ్చు, కొన్నిసార్లు నెలలు పట్టచ్చు, కొన్నిసార్లు సంవత్సరాలు పట్టచ్చు. సంవత్సరాలు బట్టే కొంతమంది దైవజనులు వాళ్ళు సాక్ష్యాలు చెప్తారు. మా తల్లి నా కొరకు 18 సంవత్సరాలు ప్రార్థన చేస్తే నేను ఇప్పుడు సేవలోనికి వచ్చి నిలబడ్డానని. ఇట్లా మనము ఒక అంశము నిమిత్తము దేవుడు ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. జవాబు పొందుకునేటప్పుడు ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన భారము నీ హృదయంలో ఉండాలి. అట్టి ఆసక్తి కలిగిన ప్రార్థన నువ్వు చేస్తూ ఉండాలి. ఆ విధంగా ఎడతెగక ఏక మనస్సుతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటావో నీ ప్రార్థనకు నిశ్చయముగా దేవుడిచ్చే జవాబు చాలా గొప్పగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రార్థన చేసే పద్ధతులు. ఈరోజు మనము తగ్గించుకొని ప్రార్థన చేయడం ఎలా అని నేర్చుకున్నాం. పాపమును విడిచిపెట్టి ప్రార్థన చేయాలని మనం నేర్చుకున్నాం. అదేవిధంగా స్వస్థ బుద్ధి కలిగి పరిస్థితులను గ్రహించి మెలకువ కలిగి ముందుగానే జ్ఞానము కలిగి పరిస్థితులను బట్టి మనము మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, పరిస్థితుల కొరకు ప్రార్థన చేయాలి, చుట్టుపక్కల వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎవరి ద్వారా నీవు శోధించబడకుండానట్లు జ్ఞానం కలిగి ప్రార్థన చేయాలి. అలాగే ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేయాలి. సో ఇట్టి ప్రార్థనలు బలమైన ప్రార్థనల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పద్ధతులు. సో ఈ విధంగా నేను ప్రార్థన చేస్తున్నానా, నా ప్రార్థన ఇటువంటి ప్రార్థనగా ఉందా, లేదా మొక్కుబడి ప్రార్థనలుగా పేరుకు ఊరికే ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావా? సో అటువంటి ప్రార్థనలు బలమైన జవాబులు తీసుకురాలేవు. కాబట్టి దేవునికి నాకు ఇంకా ఏదన్నా అడ్డం ఏదైనా ఉందా, నేను తగ్గించుకోలేకపోతున్నానా, నేను పాపం విడిచిపెట్టకుండా నేను ప్రార్థన చేస్తున్నానా, పరిస్థితులు గ్రహించకుండా స్వస్థ బుద్ధి మెలకువ లేని ప్రార్థనలు చేస్తున్నానా, ఎడతెగకుండా నేను ప్రార్థన చేస్తున్నానా లేదా అని మనము పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ దినంనైనా మీరు మాతో మాట్లాడినటువంటి మరి ఒక 4 విధాలైనటువంటి ప్రార్థనా పద్ధతులు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అయినా చాలాసార్లు మేము అతిశయంతో ప్రార్థన చేస్తుంటాం, గర్వంతో ప్రార్థన చేస్తుంటాం.
అయినా తగ్గింపు లేని ప్రార్థనలు చేస్తుంటాం అయినా అట్టి ప్రార్థనలకు జవాబు ఇవ్వనని మీరు చెప్తున్నారు. పరిసయ్యుని ప్రార్థన నేను విననని చెప్పావు నాయన. తండ్రి మాలో తగ్గింపు దయచేయండి. దేవుని యందు భయము భక్తి దయచేయండి. తగ్గించుకొని ప్రార్థన చేయడం నేర్పించండి. అలాగే తండ్రి హృదయంలో పాపం పెట్టుకొని మేము ప్రార్థన చేయగలుగుతున్నాయినా అట్టి ప్రార్థన నీకు హేయమని వాక్యం చెప్తుంది. దేవా తండ్రి మా హృదయంలో ఉన్న ప్రతి పాపముని నీ పరిశుద్ధ రక్తంతో కడిగివేయండి. అయినా నీకు మాకు అడ్డుగా ఉన్నటువంటి అయినా ఈ పాపమును మా జీవితాల నుంచి దూరపరిచి అయినా తండ్రి పరిశుద్ధమైన ప్రార్థన తండ్రి మా పరిశుద్ధమైన హృదయంతో చేయగలిగేందుకు సహాయం చేయండి. అదేవిధంగా పరిస్థితులను గ్రహించి స్వస్థ బుద్ధి కలిగి జ్ఞానము కలిగి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మా చేత ప్రార్థింప చేస్తున్నాడో అట్టి ప్రార్థన మెలకువ కలిగి ప్రార్థించడం మాకు నేర్పించండి. ఆ విధంగా మమ్మును మా కుటుంబాన్ని మా యొక్క పరిసరాలను మా యొక్క ప్రాంతమును మా దేశమును రక్షించే విధంగా మేము మెలుకోగలిగి ప్రార్థించడం మాకు సహాయం చేయండి. అదేవిధంగా జవాబు పొందుకునేంత వరకు ఏక మనసుతో ఎడతెగక కుటుంబముగాను అలాగే తండ్రి మేము ఏకాంతముగాను ప్రార్థన చేసేందుకు సహాయం చేయండి. అయినా అట్టి దివారాత్రం చేయు ప్రార్థన ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడని వాక్యం సెలవిచ్చిన విధంగా అట్టి ప్రార్థన ద్వారా నీ యొద్ద నుంచి గొప్ప జవాబులు పొందుకునేందుకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.